హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు స్ట్రాంగ్గా ఓపెన్ అయిన మార్కెట్స్ కంటిన్యూస్గా అప్ సైడ్ మూవ్ అవుతూ హయ్యర్ లెవెల్స్కి మూవ్ అయినాయి. అయితే హయ్యర్ లెవెల్స్ దగ్గర నిలబడలేకపోయినాయి. అసలు ఈరోజు ఇంట్రాడేలో ఏం జరిగింది, దాంతోపాటుగా ఎఫ్ఐఐ డిఐ డేటా ఏ విధంగా ఉంది, నిన్న విపరీతమైన సెల్లింగ్ వచ్చింది కదా మార్కెట్లో, దానికి ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఏ విధంగా ఉంది, అట్లానే రీటైల్ పార్టిసిపేషన్ ఏ విధంగా ఉంది, ఈ విషయాలని డిస్కస్ చేస్తూ సెన్సెక్స్ ఓఐ ప్రొఫైల్ ఏ విధంగా ఫామ్ అయింది, రేపటి ఎక్స్పైరీ కోసం ఏ విధమైన ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయితే ఏం చేయాలి, లోయర్ లెవెల్లో ఓపెన్ అయితే ఏం చేయాలి, ఇటువంటి స్ట్రాటజీని మనం బిల్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా సెన్సెక్స్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉన్నాయో చార్ట్ను చూసి అబ్జర్వ్ చేస్తూ ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ముందుగా మనము ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూస్తే సుమారుగా 90 పాయింట్ల వరకు పాజిటివ్గా ఓపెన్ నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్గా హయ్యర్ సైడ్ మూవ్ అవుతూనే వచ్చింది. 25,650 లెవెల్స్ వరకు రీచ్ అయ్యి అక్కడ 12 గంటల 30 నిమిషాల వరకు కన్సాలిడేషన్ అవుతూ అక్కడి నుంచి ఒక్కసారికి వచ్చిన ఫాల్ తోటి, ఎస్పెషలీ మీరు 12:30 టైంలో వచ్చిన ఫాల్ తోటి మరలా లోయర్ లెవెల్లోకి మూవ్ అయింది. 25,500 లెవెల్స్ కంటే బిలో లెవెల్స్గా మూవ్ అయిన తర్వాత 25,430 లెవెల్స్ వరకు కూడా ఫాల్ అవుతూ అక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. 3:00, 3:15 వరకు కూడాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో వచ్చిన స్మాల్ బయ్యింగ్ తోటి 57 పాయింట్లు పాజిటివ్ గా క్లోజ్ అవుతూ 25,480 దగ్గర క్లోజ్ అయింది. మార్నింగ్ అవర్స్ లో వచ్చిన స్ట్రాంగ్ పాజిటివ్ మూవ్ మాత్రం ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ సపోర్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు. మార్నింగ్ అవర్స్ లో చాలా స్ట్రాంగ్ పాజిటివ్ గా మూవ్ అయిన ఐటీ స్టాక్స్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ 12:30 టైంలో ఒక్కసారిగా సడన్ గా డ్రాప్ అవుతూ ఉండటంతో నిఫ్టీలో కూడాను సడన్ డ్రాప్ చూసాము. ఈ మధ్య కాలంలో కంటిన్యూస్ గా సెల్ ఆఫ్ గురవుతున్న ఐటీ స్టాక్స్ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా స్ట్రాంగ్ పాజిటివ్ గా ఓపెన్ అయినాయి. అయితే ఎందుకో తెలియదు కానీ 12:30 టైంలో వచ్చిన సడన్ సెల్ ఆఫ్ అది ఎందులో వచ్చింది ఏందనేది తెలియదు కానీ, బట్ ఏ న్యూస్ లేదు. నేను వెబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడ కూడాను దానికి సంబంధించిన న్యూస్ అయితే లేదు. కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ అంటున్నారు. మరి సడన్గా 12:30 టైంలో ఒకేసారి 150-200 పాయింట్లు నిఫ్టీని డౌన్ మూవ్ చేయగలిగిన ప్రాఫిట్ బుకింగ్ ఒకేసారి ఎట్లా జరిగింది? ఇంకొకళ్ళేమో ఎఫ్ఐ సెల్ చేస్తుంటారు ఒకే టైంలో అంటున్నారు. మరి తెలీదు ఏ కారణంతో మూవ్ అయిందో తెలియదు కానీ లోయర్ సైడ్ ఒకేసారి ఆల్మోస్ట్ 70-80 పాయింట్లు లోయర్ సైడ్ మూవ్ అయింది. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఐటీ స్టాక్ కు సంబంధించిన భయాలు మాత్రం ఇంకా పూర్తిగా తొలగినట్లేవు. ఆంథ్రోపిక్ ప్లగిన్స్ ఏదైతే స్టార్ట్ అయిందో ఆ భయాలతోటి నిఫ్టీలో ఐటీ స్టాక్స్ కంప్లీట్గా సెల్ ఆఫ్ గురవుతూ వచ్చినాయి. దాని తర్వాత జెఫ్రీస్ డౌన్ గ్రేడ్ చేయడంతో మేజర్గా 4 స్టాక్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో, ఈ 4 స్టాక్స్ సంబంధించిన టార్గెట్ని వాళ్ళు రెడ్యూస్ చేయడంతో మరలా ఒకసారి సెకండ్ డే కూడా సెల్ ఆఫ్ గురైంది. సిట్రినీస్ రీసెర్చ్ రిపోర్ట్ అనేది కూడాను మన ఐటీ స్టాక్స్ మీద చాలా స్ట్రాంగ్ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలుగజేసింది. సిట్రినీ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రాబోయే రోజుల్లో మనుషులు చేసే పని అంతా కూడాను ఏఏ కంప్లీట్ చేయగలుగుతుంది అనే రీసెర్చ్ రిపోర్ట్ కూడాను భయపెడుతూ ఉంది. అయితే ఇది ఒక్క ఐటీ ఇండస్ట్రీ కాదు, ఓవరాల్గా ఎకానమీని కూడా భయపెట్టే స్థాయిలో ఈ సిట్రినీ రీసెర్చ్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం చూసాము. సో వీటన్నిటి కారణాలతోటి మన ఐటీ స్టాక్స్ మాత్రము చాలా భయంకరమైన నష్టాలను గురి చేస్తూ ఉన్నాయి. ఒక్క ఫిబ్రవరిలోనే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 20% ఫాల్ అయింది. 20% ఇన్ ఏ మంత్ అంటే బిగ్ ఫాల్. యూజువల్గా మనము ఏదైనా ఇండెక్స్ 5% ఫాల్ అయితే సైడ్ వేస్లో మూవ్ అయిందంటాము, 10% ఫాల్ అయితే కరెక్షన్లోకి మూవ్ అయిందంటాము. అదే 20% ఫాల్ అయిందంటే బేర్ ఫేజ్లోకి ఎంటర్ అయిందంటాము. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ అనేది, ఐటీ సెక్టర్ అనేది బేర్ ఫేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటికి రికవర్ అవుతుంది, దీన్ని రికవరీ అవ్వడానికి ఏదన్నా పాజిటివ్ సంకేతాలు ఎప్పుడు వస్తాయి అనేది కూడా మనము వేచి చూడాలి. అప్పటి వరకు కూడాను మనము స్లోగా గ్రాడ్యువల్గా ఈ ఐటీ స్టాక్స్ని అక్యుములేట్ చేసుకుంటమే బెటర్. ఎప్పుడైతే అందరూ అమ్ముతూ ఉంటారో ఆ టైంలోనే మనము అక్యుములేట్ చేసుకోవాలి. ఐటీ ఇండస్ట్రీ అనేది కనుమరుగైపోదు. ఈ ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ మరలా అవి పర్ఫామ్ చేయడం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది 6 months పడుతుందా, 1 year పడుతుందా అనేది మనకి తెలియదు కానీ, బట్ 6 months తర్వాత అయినా 1 year తర్వాత అయినా సరే ఈ ఐటీ సెక్టార్లో ఉన్న స్టాక్స్, ఆ కంపెనీస్ పర్ఫార్మెన్స్ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఇక నిన్నటి ట్రేడింగ్ సెషన్లో విపరీతమైన ఫాల్ కారణం ఎఫ్ఐఎస్ అనుకుంటే, ఎఫ్ఐఎస్ నిన్న ట్రేడింగ్ సెషన్లో జస్ట్ 103 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ మాత్రమే సెల్ చేయడం చూసాము. దానికి కౌంటర్గా డిఐఎస్ 3,161 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ బై చేశారు. అంటే ఎఫ్ఐని కౌంటర్ చేస్తూ డిఐఎస్ అంత స్ట్రాంగ్ బయ్యింగ్ చేశారు అంటే మరి మార్కెట్స్ పైకి వెళ్ళాలి కదా, బట్ రివర్స్లో కిందకి వెళ్ళిపోయినాయి. దీనికి షార్ట్ లివ్డ్ మనీ ప్లే చేసిందని చెప్పుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే బయట నుంచి షార్ట్ టర్మ్ కోసం లోన్స్ తీసుకోనో, హ్యాండ్ లోన్స్ తీసుకోనో, ఈ మనీని తీసుకొని రీటైలర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదిద్దామని ఆశతోటి ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళు విత్డ్రా చేయడంతో ఈ మార్కెట్లో అల్లకల్లోలం జరుగుతుందని చెప్పుకోవచ్చు.
ప్రీవియస్ అకేషన్స్లో మనం చూస్తే కనుక మనము ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ స్ట్రాంగ్గా యాక్ట్ చేస్తేనే మార్కెట్లో మూమెంట్ ఉండేది. కానీ ఇప్పుడు ఎఫ్ఐఐ డిఐఈ కంటే కూడాను రీటైలర్స్ అనేది చాలా పవర్ఫుల్గా తయారయ్యారు అనేది మనకు అర్థమవుతుంది. ఈ యాక్టివిటీని బట్టి చూస్తే కనుక ఎఫ్ఐఎస్ చాలా తక్కువ క్వాంటిటీలో సెల్ చేశారు, డిఐఎస్ చాలా ఎక్కువ క్వాంటిటీలో బై చేశారు. బట్ రీటైలర్స్ ఆ ఇద్దరు ఇన్స్టిట్యూషన్స్ కూడాను ఓవర్టేక్ చేస్తూ ఎక్కువగా సెల్ చేయడంతో మార్కెట్లు పతనానికి గురైనని చెప్పుకోవచ్చు నిన్నటి రోజున. సో రీటైలర్స్ ఈ విధంగా యాక్ట్ చేయనంత కాలం మార్కెట్లు ఈ విధంగానే బిహేవ్ చేస్తాయి. రీటైలర్స్ ఎమోషన్స్ అనేది ఒక్కళ్ళు కంట్రోల్ చేయలేరు. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ లిమిటెడ్గా ఉంటారు, రీటైలర్స్ అనేది హ్యూజ్ నెంబర్ ఉంటారు. సో వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఓకే, చూద్దాం రాబోయే రోజుల్లో ఏ విధంగా మన మార్కెట్ మూమెంట్ ఉంటుంది అనేది. ఇక రేపటి సెన్సెక్స్ ఎక్స్పైరీకి సంబంధించి ఓఈ ప్రొఫైల్ కనుక చూస్తే కాల్ సైడ్ పుట్ సైడ్ ఈక్వల్గా కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ ఎస్పెషల్లీ 82,500 కంటే అబోవ్ లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ కాల్ సైడ్ కాంట్రాక్ట్స్ అనేది యాడ్ అయినాయని చెప్పుకోవచ్చు. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ 83,000 దగ్గర ఫామ్ అయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ 81,500 దగ్గర ఫామ్ అయింది. అయితే 82,000 దగ్గర కూడాను స్ట్రాంగ్ ఓఐ బిల్డ్ అయింది కానీ బట్ హైయెస్ట్ వచ్చేసేసి 81,500 దగ్గర ఉంది. ఇక యాజ్ పర్ ఓఐ మాక్సిమం పెయిన్ వచ్చేసేసి 82,500 దగ్గర ఉంటే ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ 82,300 దగ్గర ఉంది. పీసీఆర్ అంటే పుట్ కాల్ రేషియో వచ్చేసి 0.6గా ఉంటే ఏటీఎం దగ్గర పుట్ అండ్ కాల్ రెండు యాడ్ చేస్తే 515 పాయింట్లు వచ్చింది. అంటే ఏటీఎం ప్రైస్ నుంచి 515 పాయింట్లు డౌన్ సైడ్ కానీ 515 పాయింట్ల అప్ సైడ్ కానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే 81,780 నుంచి 82,810 సుమారుగా 1000 పాయింట్ల రేంజ్లో ఈ ఏటీఎం దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ ప్రైస్ని బట్టి మనకు అర్థం చేస్తుంది. 81,800 నుంచి 82,800 1000 పాయింట్స్ రేంజ్. ఓకే, దీన్ని బట్టి మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు రేపు. అట్లానే మనము చార్ట్ చూస్తూ ఏ విధమైన లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలి, రేపు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత ఎటువంటి స్ట్రాటజీస్ని మనం బిల్డ్ చేసుకోవచ్చో చార్ట్ చూస్తూ మనము ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్ కనుక చూస్తే పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ కూడాను నెగిటివ్గా క్లోజ్ అయింది. అంటే ఓపెన్ అయిన దానికంటే కూడాను లోయర్ లెవెల్స్లో క్లోజ్ అవడం అనేది చూసాము ఈ రోజు క్యాండిల్ బట్టి. ఈరోజు 83,000 వరకు హై ఫామ్ చేస్తూ లోయర్ లెవెల్లో మూవ్ అయింది. అంటే సుమారుగా 800 పాయింట్లు పైగా ఈరోజు లోయర్ లెవెల్స్కి మూవ్ అయింది హై నుంచి. అంటే ఇప్పుడు క్లోజ్ అయింది 82,270 లెవెల్స్ అయితే మనం ఇప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ చూడాలి అంటే ఫిబ్రవరి 1వ తారీఖు క్లోజింగ్ అంటే ఫిబ్రవరి 2వ తారీఖు మనకి ట్రేడ్ డీల్కి సంబంధించిన న్యూస్ రావడంతో ఒకేసారి చాలా ఎక్కువ పాయింట్లు ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో అక్కడ మనకి ఆ గ్యాప్ ఎక్కడ ఉందంటే 81,738 81,750 లెవెల్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు మనం సపోర్ట్ చూడాలంటే ఇమీడియట్ సపోర్ట్ ఆ గ్యాప్ ఏదైనా ఫిల్ చేస్తున్నామో రేపు ట్రేడింగ్ సెషన్లో రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్కి రేపు ఆ 500 పాయింట్స్ లోయర్ లెవెల్ మూవ్ అయ్యి 81,750 లెవెల్స్ వరకు గ్యాప్ ఏదైనా ఫిల్ చేస్తుందేమో చూడాలి. ఓకే, సో రేపు మార్నింగ్ కనుక డౌన్ సైడ్ ఓపెన్ అయ్యి లోయర్ లెవెల్కి మూవ్ అవుతుంటే 81,750 లెవెల్స్ వరకు మీరు అబ్జర్వ్ చేయండి. 81,800 81,700 లెవెల్స్కి వచ్చినప్పుడు కానీ 80,600 80,700 ఆ స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన పుట్స్ని మనం సెల్ చేసుకోవచ్చు స్లోగా గ్రాడ్యువల్గా. అయితే ఆ లెవెల్ దగ్గరికి మార్నింగ్ అవర్స్లోనే మార్నింగ్ 15 మినిట్స్లో కానీ హాఫ్ అన్ అవర్లో కానీ వస్తే మీరు 50% ఆఫ్ పొజిషన్స్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అదే మార్నింగ్ హయ్యర్ సైడ్ కనుక వెళ్తే మీరు 82,800 అనేది 200 మూవింగ్ యావరేజ్, దాన్ని కీన్గా అబ్జర్వ్ చేయాలి. 82,800 దగ్గర క్రాస్ చేస్తే కనుక హయ్యర్ సైడ్ మూవ్ అవుతుంది. 83,300 లెవెల్స్ వరకు కూడాను హయ్యర్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే 82,800 దగ్గర ఏదైనా రివర్స్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంటే మరలా అక్కడ మనము 83,900 83,800 దానికి సంబంధించిన స్ట్రైక్ ప్రైసెస్ మనం స్లోగా గ్రాడ్యువల్గా సెల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధమైన స్ట్రాటజీని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఏది చేసినా సరే మీరు పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత మీరు డబుల్ ద ప్రైస్ స్టాప్ లాస్ ఉంచుకొని మాత్రమే పొజిషన్స్ని గ్రాడ్యువల్గా బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్టాప్ లాస్ లేకుండా మనము ట్రేడ్ చేస్తే గత 3 వారాల నుంచి 4 వారాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఒకేసారి మూవ్ అయితే 1,200 1,300 పాయింట్స్ కూడాను సేమ్ డేనే డౌన్ సైడ్ మూవ్ అవుతుంది ఈ సెన్సెక్స్. కాబట్టి మనము స్టాప్ లాసెస్ మాత్రము చాలా స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేయొద్దు, మీరు క్యాపిటల్ని నష్టపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్కి కానీ కొలీగ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతున్నట్టే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.